మన భారతదేశ అద్భుతమైన చరిత్రలో ఎన్నో పురాతన నగరాలు, వాటి వెనుక దాగియున్న ఎన్నో కథలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈరోజు మనం అటువంటి ఒక సుందరమైన సాలుక చారిత్రక పట్టణం గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట. పేరులోనే ఏదో తెలియని ఆకర్షణ ఉంది గదు. కేవలం ఒక చిన్న పట్టణం మాత్రమే కాదు, ఇది శతాబ్దాల చరిత్రకు, ఎందరో మహానుభావుల ఆశ్రయానికి నిలయం. ఈ పట్టణం యొక్క సుదీర్ఘ చరిత్రను, దానితో ముడిపడి ఉన్న ముఖ్యమైన వ్యక్తులను మరియు చుట్టుపక్కలున్న అద్భుతమైన ప్రదేశాలను ఈ డాక్యుమెంటరీలో సమగ్రంగా తెలుసుకుందాం. రాజంపేట్ ఇది ఒక ఊరు మాత్రమే కాదు, ఒక చరిత్ర, ఒక సంస్కృతి, అనేక రాజవంశాల తాపత్రయానికి సాక్ష్యం. ఈ నేల అనేక రాజుల అడుగుల ప్రతిధ్వనులతో నిండుంది. ప్రతి శకం, ప్రతి యుగం రాజంపేటపై తన ముద్రను వేసింది. చరిత్ర పుటలను తిరగేస్తే మొదటగా శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శాశ్వతమైన వంశం. వారి సంస్కృతి, వాణిజ్యం, పాలనా శైలితో ఈ ప్రాంతం మెరుగయింది. తర్వాతగా ఇక్ష్వాకులు మరియు విష్ణుకుండినులు. వీరు తమ పాలనతో రాజంపేట అభివృద్ధికి పునాది వేశారు. కానీ నిజమైన చరిత్రలో కీలక మలుపు పల్లవుల పాలనతో మొదలైంది. వారు ఇక్కడ నిర్మాణ, విద్య, దేవాలయ సంప్రదాయాన్ని వ్యాపింపచేశారు. పల్లవుల ముద్ర ఈ భూమిపై శాశ్వతంగా నిలిచిపోయింది. అనంతరం వచ్చిన తెలుగు చోళులు రాజంపేటను మరింత అభివృద్ధి చేశారు. కలిచివేయని సంప్రదాయాలను, కట్టడాల అందాన్ని తీసుకొచ్చారు. ఆపై వచ్చినది విజయనగర సామ్రాజ్యం. ఇది రాజంపేట చరిత్రలో ఒక సువర్ణయుగం. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో రాజంపేట ఒక ప్రపంచ వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఈ కాలంలో కోటలు, దేవాలయాలు, కళాకట్టడాలు నిర్మించబడ్డాయి. ఇవన్నీ ఇప్పటికీ రాజంపేట వైభవాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత రాజంపేట బహమనీ సుల్తానులు అధికారంలోకి వచ్చింది. తరువాత కుతుబ్ షాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ మార్పులన్నీ రాజంపేట సంస్కృతి, నిర్మాణ శైలిపై కొత్త ప్రభావాన్ని చూపించాయి. ఇస్లామిక్ శిల్పకళ, మేళవింపుతో కూడిన సమైక్య సంస్కృతి రాజంపేటను మరింత వైవిధ్యభరితంగా మార్చాయి.